బాబు జై సంవిధాన్, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఇచ్చేసిన డివిజన్ ముఖ్య నాయకులందరి తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన తయారీ నందనన్న గారికి, వివిధ పార్లమెంట్లలో, వివిధ అసెంబ్లీలలో, నిజామాబాద్ సిటీలో, నిజామాబాద్ జిల్లాలో కాకుండా గల్లీ స్థాయిలో కూడా, ఒక డివిజన్ లెవెల్లో గల్లీ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని అటెండ్ అయిందా అని చెప్పి నాతో మొన్న చెప్పినప్పుడు అవకాశం మనకి ఇవ్వాలన్నా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఖచ్చితంగా రావాలంటే తను వెంటనే ఒప్పుకొని ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తాను మనకు ఎన్నుంటూ ఉంటూ కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ బాధపడ్డప్పుడు దావత్ ఇచ్చింది. ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్ తారబేంద్రన్ గారికి మరియు స్టేట్ పక్కన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న మనస్సు మాటలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వల్ల జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఇన్ని రోజులు గత 10 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలన స్వాతంత్రం చేసినటువంటి మహనీయులు అందరి పేర్లు కూడా వాళ్ళు మర్చిపోయేటట్టు చేశారు. ఇవాళ మహాత్మా గాంధీ గారిని, మరియు చాచా నెహ్రూ గారిని, జ్యోతిరావు పూలే గారిని. కావున దయచేసి మనం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రేరణ వాళ్ళందరినీ కూడా మంచిగా మన పేరు తెలుసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా అందరూ కూడా చూసి మనం కూడా దాంట్లో ఉన్న సూత్రాలు తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆకు వెంకటేశ్వర రాజు గారు, నాయరన్న గారికి, 47, 49 డివిజన్ అధ్యక్షులకు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇటువంటి ప్రోగ్రాంలు మన గల్లీలో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ఐక్యమత్యంగా ఉండి ఇటువంటి ప్రోగ్రాంలు జరుపుకుంటే మన నిజామాబాద్ మేయర్ మరియు నిజామాబాద్ కార్పొరేషన్ మన సంపదను చేసుకుంటామని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ఈ యొక్క ప్రోగ్రామ్ని పెద్దలు చెప్పిన విధంగా మనం డివిజన్లలో జరుగుతూ దీనికోసం మనం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, మరి పెద్దవాళ్ళందరికీ చెప్పాలి. ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాంకి విచ్చేసిన మన రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దలు తయారీ నందా గారికి, అలాగే వేదికను అలంకరించిన 47-48 ముఖ్య నాయకులందరికీ, వేదిక ముందున్న ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం మన జై బాబు, జై భీమ్ అంటే మహాత్మా గాంధీ గారు మన స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారు చేసిన త్యాగాలు, వారు చేసిన కృషి, దాంతోపాటు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే మన భారతదేశ బడుగు బలహీన వర్గాల కోసం ఏమేమి చేశారనేది వాటిని మనం చరిత్ర తెలుసుకొని, దాంతోపాటు మన ప్రభుత్వం చేస్తున్న కృషి, మనకు ఏ పరిస్థితిలో మనము అధికారం చేపట్టినామో, ప్రభుత్వ పరిస్థితి ఏముండే, దివాలా తీసిన ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పి దివాలా తీసిందని మన రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనేది ప్రతి ఇంటికి మన పథకాలతో పాటు మనం ఈ పెట్టుకున్న ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో జై భీమ్, జై బాబు యొక్క చరిత్ర కూడా ప్రతి ఇంటికి తెలిపాల్సిన అవసరం ఉన్నది. దీంతో మన ఈ వీటి గురించి మనం ప్రచారం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి. ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తయారు గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ ఏఐసిసి నుంచి వచ్చింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని చరిత్ర పుటను తీయాలనే ప్రయత్నం చేస్తుంది. అట్టి కార్యక్రమం ఎన్నటికీ జరగలేవు. స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
పాత సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని ఇదే నాయకులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన పెద్దలు తయారీ బ్రహ్మం గారికి అలాగే మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదైతే ప్రోగ్రాం ముందు జై భీమ్, జై వికాస్, జై సంవిధాన్ ఈ ప్రోగ్రాంకి మేమందరం కలిసికట్టుగా ప్రతి గల్లీలో ఇంటింటికి తీసుకెళ్ళి దీని గురించి వివరించి అందరికీ మన కాంగ్రెస్ తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో పథకాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 49 డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి ఉర్దూ గారి చైర్మన్, అలాగే ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ అయినటువంటి సాయర్ భాయ్ గారికి, మరియు ఇక్కడ వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులకు, అలాగే వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ జైలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి బీజేపీ పరిపాలిస్తూ జై బాపును మర్చే విధంగా, అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోయే విధంగా, రాజ్యాంగాన్ని కూడుపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మనం భావించాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఒకతను అంటాడు తాగుబోతు, తాగేసి పాములు పడుకొని మారుస్తామంటాడు, ఇంకొకతను గుండుగా అంటాడు బరాబర్ మారుస్తామంటాడు. అది ఏంటి అది అర్థం కాలేదు. నేను కూడా మారుస్తాడు, ఏం దీంట్లో తప్పేమున్నది. అందరికీ ప్రతి ఒక్క బడుగు బలిన వర్గాలు కాకుండా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఇలా తూడు పడుతానని చూస్తే మేము సహించాము. ఈ కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం అది ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని గురించి మేము వివరిస్తూ ప్రతి ఇంట్లో ప్రతి గడపకి ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. జై బాపు 100 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాపు గారు ఉండే. ఆయనని ఈరోజు అవమానపరుస్తూ నేటి రాజకీయాలు జరుగుతున్నాయి. జై భీమ్, అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తున్నారు. జై సంవిధాన్, మన రాజ్యాంగం అంటే హిందువులకు భగవద్గీత లాగా, ముస్లింలకు ఖురాన్ లాగా, క్రైస్తవులకు బైబిల్ లాగా, అందరికన్నా ఎక్కువ మనకి ఇంపార్టెంట్ గ్రంథం. అలాంటిది ఎవరు వాడతారు మారుస్తారు. ఇందాక వినయ్ ఎవరెవరో పేరు చేసి అందరూ మారుస్తూ అంటున్నారు. మార్పు అనేది అందరికీ మజాగా అయిపోయింది. దాన్ని మన మత గ్రంథం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకొని దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలా. దీనికోసం మన ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి వెళ్ళి వీటి ప్రాముఖ్యత, ఈ మూడింటి ప్రాముఖ్యతని బాపు గారి బొమ్మ అంటే ఫోటో, మన అంబేద్కర్ గారి ఫోటో, రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాటి యొక్క ప్రాముఖ్యత, అసలు వాటి చరిత్రని తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం ఖండిస్తూ నేటి ఈ ఉన్న సమాజంలో వాటి ప్రత్యేకతను మనకు తెలియజేసే విధంగా మన కార్యక్రమం ఉండాలి. ఈ మూడు డివిజన్లలో వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడ మనకు అన్ని దగ్గర జెండాలు ఇంతకుముందు ఉండే, మరి తర్వాత రాజకీయాలు వాటి కొన్ని రంగులేసి మార్చిర్రు. ఇప్పుడు మళ్ళీ వాటిని వెనుక తీసుకొద్దామా, కొత్త జెండాలు కడదామా, కొత్త గద్దెలు కడదామా, ఏ డివిజన్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ప్రతి దగ్గర మన కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ గద్దె ఉండాలి. అలాగే మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎలక్షన్ ప్రచారం అనుకోవచ్చు, సంవిధానం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, మన వ్యక్తిగతంగా మన ప్రజల మధ్యలో ఉంటూ మన ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమం ఉద్దేశించి తయారు నందన్ గారు వివరంగా వివరిస్తారు. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని నిర్మించుకోవడానికి అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత
ప్రాంత వర్ణ లింగ ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు అందరికీ బాధ్యతలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఓకే బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఖర్గే గారి ఆదేశానుసారం జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన సూచించినటువంటి విషయాలను అదేవిధంగా మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సింహ, జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఆ అంశం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రేపు ఈ సంక్షేమ ఫలాలు మన ప్రజలకు అందిస్తామనేటువంటి విషయాన్ని చెప్పిన విషయాలను దానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 54 కార్పొరేషన్స్ ఏరియాల్లో ఈరోజు 47, 48, 49 ఈ 3 డివిజన్లకు కోఆర్డినేటర్గా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి తమ్ముడు రామకృష్ణ గారు, అదేవిధంగా 47వ డివిజన్లో అరుణ్, రాజు, మదన్న, సుదర్శన్, మిత్రుడు తమ్ముడు మహేందర్, ముసవీర్, ఇమ్రాన్, వెంకటేష్, విక్కీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 48వ డివిజన్లో తమ్ముడు నాని, రాజు, సాయి కిరణ్, అదేవిధంగా 49వ డివిజన్లో రమేష్, శంకరన్న, వినోద్, పరమేష్, తమ్ముడు సయ్యాజీ, అదేవిధంగా
ఆమేర్, బిఎల్ రాజు, ముఖ్యంగా మాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వినయ్ గారు, విజయపాల్ గారు, అదేవిధంగా రమేష్ అన్న గారు, ముఖ్యంగా నాకు గత 50 సంవత్సరాలుగా చంద్రకాంత్ అన్న, శంకర్ అన్న, వీళ్ళంతా మేము చదువుకున్న రోజుల నుంచి మాకు కావాల్సినటువంటి వాళ్ళు. గంగపుత్ర సంఘంలో ఈరోజు ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షులను, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో ఉన్నటువంటి నాయకులను రామకృష్ణ గారు కోఆర్డినేషన్ చేసుకొని రేపు ఈ డివిజన్లలో జయ బాపు, జయ భీమ్, జయ సంవిధాన్ను ఏదైతే కార్యక్రమం ఉందో ఇంటింటికి తీసుకువెళ్ళడానికి ఒక రోస్టర్ పద్ధతిలో ఈరోజు రూట్ మ్యాప్ చేసుకొని మీతో మాట్లాడి, ఎందుకంటే రాష్ట్రంలో 19వ తేదీ నాడు ఇలాంటి సమావేశం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన నన్ను అందులో ఈ కమిటీలో రాష్ట్రంలో వంశీచందర్ రెడ్డిని, సంపత్ను, నన్ను, అనిల్ యాదవ్ను, గద్దరన్న గారి కూతురును, బెల్లా నాయక్ను సభ్యులుగా వేసి మన మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు నేను నీకు ఎంత వీలుంటే అంత, ఎన్ని ప్రాంతాలుంటే అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా మన జిల్లాలో మీరు తిరగండి, ఈ జయ బాపు, జయ భీమ్, జయ సంవిధాన్ నినాదాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకువెళ్ళడానికి గల కారణాలు చెప్పండి, దానికి ఒక రూట్ మ్యాప్ లాగా తయారు చేసుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత జిల్లా మీటింగ్ 21వ తేదీ నాడు జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ మీటింగ్ సోదరుడు నూడా చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవవేణి గారి అధ్యక్షతన మొన్న జరిగింది. డివిజన్ వైజ్గా నిన్నటి నుండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రామకృష్ణ గారు చొరవ చూపించి ఆయన ఈరోజు 3 డివిజన్లకు సంబంధించినటువంటి అంశాలను మన ముందు ఉంచాడు. నేను మీతో కోరుకుంటున్నా, ముఖ్యంగా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ డివిజన్కు సంబంధించినటువంటి వ్యక్తి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. దానికి ఈరోజు మన బాధ్యత ఏముంది? ఈ డివిజన్తో పాటు ఈ నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లలో మనం 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు 54 డివిజన్లు, ఒక కోఆర్డినేటర్కు 3 డివిజన్లు ఇచ్చారు, ఒక కోఆర్డినేటర్కు 2 డివిజన్లు ఇచ్చారు. అంటే దాదాపు ఒక 25-28 మందిని కోఆర్డినేటర్లుగా పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి సొంత డివిజన్ ఉంది కాబట్టి రామకృష్ణ మీద ఎంత బాధ్యత ఉందో మీ అందరి మీద కూడా అంతే బాధ్యత ఉన్నది. మీ మీద ఎంత బాధ్యత ఉన్నదో రాష్ట్ర కోఆర్డినేటర్గా నా మీద కూడా అంతే బాధ్యత ఉంది. నాకు రామకృష్ణ చెప్పి, అన్న మా డివిజన్లో మీటింగ్ పెడతా ఉన్నాం, 3 డివిజన్లది, మీరు వస్తే బాగుంటుంది అని అనుకుంటే ఈరోజు ఉదయం నుండి నవీపేట ఒకటి, ఇంకొక ప్రోగ్రాం చేసుకొని ఇప్పుడు నేను కమ్మర్పల్లికి వెళ్ళాలా. అందుకొరకే నేను తప్పకుండా వస్తా. రామకృష్ణ, ఉన్న మన డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను పిలవండి, వాళ్ళతో మాట్లాడదాం. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రమేష్ అని ఉన్నాడు, కరాటే రమేష్, ఆయన కానీ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న కానీ చాలామంది మీరంతా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మీరు కూర్చుండి ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని రేపటి నుండి కాకుండా ఉగాది పండుగ తర్వాత మనం దీన్ని మొదలు పెట్టుకుంటే ఇంటింటికి వెళ్ళడానికి మీకు ఈ పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్ కాకుండా ఇక్కడ సమస్యల పట్ల కూడా స్పందించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ పాంప్లెట్ను రేపు జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన మీ డివిజన్, ఈ 3 డివిజన్లకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని అవసరం ఉన్నట్టు మేరకు మేము పంపిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం సమయం ఇవ్వాలా. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మనం రోజు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కులు మనకి ఇచ్చింది. మహాత్మా గాంధీ గారు 1925 26వ జనవరి నాడు ఆయన
దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన లాంటి నాయకుడిని, ఆయన పేరును, ఆయన ప్రతిష్టను లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ప్రజల్లోకి, మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం ఇప్పించాడు కాబట్టి మనమైతే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలే. కానీ మనకు ఒక అవకాశం దొరికింది. వల్ల స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకున్న ఈ దేశం 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో మనం 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ మనం పొందుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఈరోజు 50-100 మంది మాట్లాడుకుంటున్నామంటే అది కేవలం మహాత్మా బాపూజీ ఇచ్చినటువంటి చలవే. ఇదే ప్రజాస్వామ్యం, ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్యమని. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసింది. ఆ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు దూరదృష్టితో ఆలోచించి మన దేశ ప్రజలకు ఈరోజు ఇవి అవసరం ఉన్నాయి అనేటువంటి మాట 75 సంవత్సరాల క్రితమే 1949 26వ జనవరి నాడు రాజ్యాంగాన్ని రాశాడు. 1950లో అది అమలైంది. 75 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భం లోపల అంబేద్కర్ గారిని కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు పార్లమెంట్లో అమిత్ షా ఆయనను అవమానపరిచినట్లు చేసినటువంటి కార్యక్రమాలను మనం ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పేటటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశానికి స్వాతంత్రం కొరకు పోరాడింది. ఈరోజు రాజ్యాంగ రక్షణ కొరకు పోరాడుతూ ఉన్నాం. రాజ్యాంగ రక్షణ కొరకు పోరాడి ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాని ద్వారానే రేపు 2029లో జరిగేటటువంటి ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను ఐకమత్యంగా, సమైక్యంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో మనమందరం నడవాలని రామకృష్ణ గారి, కోఆర్డినేటర్ గారి నాయకత్వాన ఈ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యులు దయచేసి ఈ 8 రోజులు పొద్దున 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు మమ్మల్ని ఎప్పుడు పిలిస్తే మీరు సమయం ఇస్తే ఒక 2 రోజులలో ఈ డేట్ రండి అన్న అంటే మేము కూడా వచ్చి మీతో ఇంటింటికి వెళ్ళి దండం పెట్టుకొని మన పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, ఈ పార్టీ రేపు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలకు తెలియజేసేటటువంటి బాధ్యత మన మీద ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, చివరగా ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు మొన్న మధ్యప్రదేశ్లో అదేవిధంగా కర్ణాటకలో ప్రారంభించిన తర్వాత మన నాయకుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం మెంబర్షిప్ ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి చేయించామో దేశంలోనే 46 లక్షల మెంబర్షిప్ చేయించినటువంటి ఘనత మన కార్యకర్తలకు, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దక్కిందో, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన పల్లె పల్లెకు, ఇంటింటికి, గల్లీ గల్లీకి ఈ నినాదాన్ని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది తీసుకెళ్తేనే మన నాయకుడికి పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం కూడా పనిచేసిన వాళ్ళం అవుతాం. రెండవ స్వాతంత్ర ఉద్యమం లాగా దీన్ని తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి నేను చాలాసేపు ఉందామనుకున్నా కానీ కమ్మర్పల్లికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. 6 గంటలకు నేను అక్కడ ఉండాలా. దయచేసి నన్ను పంపించవలసిందిగా కోరుకుంటూ, మీరు ఎప్పుడు పిలిచినా నేను మీ దగ్గరికి వస్తాను. మీ వాడిని, నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకొని మీతో పాటు నడుస్తాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను అంటాను